ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉన్న ఈ సమయంలో పెట్టుబడిదారుల ఆలోచనలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు విదేశాల్లో పెట్టుబడి పెట్టడమే భద్రమని భావించిన ఎన్ఆర్ఐలు ఇప్పుడు తమ దృష్టిని స్వదేశం వైపు మళ్లిస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం కొత్త కేంద్రంగా మారుతుంది. ఐటీ శక్తిగా ఎదిగిన ఈ మెట్రో నగరం ఇప్పుడు పెట్టుబడులకు బంగారు భూమిగా మారింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లను పక్కన పెట్టి ఎన్ఆర్ఐలు ఎందుకు హైదరాబాద్ వైపు పరుగులు తీస్తున్నారు? పెట్టుబడిపై రాబడి ఎక్కువ, ధరలు తక్కువ, పెరుగుతున్న అంతర్జాతీయ కంపెనీల ఉనికి, ఇవన్నీ కలిసి హైదరాబాద్ ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ పై ఎలా నిలబెడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ సొమ్ముకు అత్యధిక భద్రత, గరిష్ట రాబడిని ఆశిస్తున్నారు. ఒకప్పుడు విదేశీయ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న అమెరికా వంటి దేశాల కంటే ఇప్పుడు మన హైదరాబాద్ నగరం ఎన్ఆర్ఐల తొలి ప్రాధాన్యతగా మారుతుంది. ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఈ నగరం ఇప్పుడు కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ స్పాట్ గా అవతరించింది. ఎన్ఆర్ఐలు అమెరికా వైపు చూడటం తగ్గించి హైదరాబాద్ పై ఎందుకు మక్కువ చూపుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎన్ఆర్ఐలు హైదరాబాద్ ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం పెట్టుబడిపై వచ్చే రాబడి. గణాంకాలను పరిశీలిస్తే అమెరికాలో సుమారు 8 కోట్ల పెట్టుబడికి వచ్చే అద్దె ఆదాయం నెలకు 3 లక్షలు మాత్రమే. అదే మొత్తాన్ని హైదరాబాద్లోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే నెలకు 5 లక్షల నుండి 6 లక్షల వరకు అద్దె ఆదాయం పొందే అవకాశం ఉంది. రెంటల్ ఈల్డ్ పరంగా చూస్తే హైదరాబాద్ రెట్టింపు లాభాలను అందిస్తుండటం ఎన్ఆర్ఐలకు విశేషంగా ఆకర్షిస్తుంది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ప్రాపర్టీదారులు సామాన్య పెట్టుబడిదారులకు అందుబాటులో లేవు. అక్కడ ఆఫీస్ స్పేస్ చదరపు అడుగు ధర 40,000 నుండి 60,000 వరకు ఉంటుంది. కానీ హైదరాబాద్లో అదే స్థాయి మౌలిక వస్తువులు ప్రీమియం ఆఫీస్ స్పేస్ కేవలం 1200 నుండి 20,000 మధ్య లభిస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ విస్తీర్ణం కలిగిన వాణిజ్య స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది దీర్ఘకాలంలో ఆస్తి విలువ పెరగడానికి కూడా తోడ్పడుతుంది. హైదరాబాద్ నగరం కేవలం ఐటీ కంపెనీలకు పరిమితం కాలేదు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను హైదరాబాద్లో విస్తరిస్తున్నాయి. దీనివల్ల వాణిజ్య కార్యాలయ స్థలాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల కోసం హైదరాబాద్ను ఎంచుకోవటం వల్ల ఇక్కడ కమర్షియల్ రియల్ ఎస్టేట్కు ఎప్పటికీ తిరుగుండదని ఎన్ఆర్ఐలు బలంగా నమ్ముతున్నారు. హైదరాబాద్లోని అత్యధిక మౌలిక వస్తువులు పెట్టుబడిదారులకు భరోసానిస్తున్నాయి. మైక్రో రైల్ వ్యవస్థ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, విస్తృతమైన ఐటీ కారిడార్లు పెట్టుబడిదారులకు సౌకర్యంగా మారాయి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శకమైన పెట్టుబడి అనుకూల విధానాలు రియల్ ఎస్టేట్ రంగానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. రాబోయే కొన్నేళ్లలో హైదరాబాద్ మరింత విస్తరించనుంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ వంటి రంగాలు నగరంలో మళ్లీ వేగంగా పుంజుకుంటున్నాయి. ఈ పరిణామాలు వాణిజ్య స్థలాల విలువలను మరింత పెంచే అవకాశం ఉంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లో ఇప్పటికే సంతృప్త స్థాయికి చేరుకున్న ధరలతో పోలిస్తే హైదరాబాద్లోని మార్కెట్ ఇంకా వృద్ధి దశలోనే ఉంది.
అందువల్ల స్థిరమైన ఆదాయం మరియు ఆస్తి విలువ పెరుగుదల కోసం ఎన్ఆర్ఐలు హైదరాబాద్ వైపు చూడటం అత్యంత వివేకవంతమైన నిర్ణయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తానికి పెట్టుబడి ప్రపంచంలో జరుగుతున్న ఈ మార్పు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. అధిక ధరలతో స్థిరపడిపోయిన మార్కెట్ల కంటే వేగంగా ఎదుగుతున్న నగరాల్లోనే భవిష్యత్ అవకాశాలు దాగి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అదే కారణంతో అమెరికా మార్కెట్లను చూసిన ఎన్ఆర్ఐల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ పై కేంద్రీకృతమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ నగరం కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో మరింత కీలక కేంద్రంగా మారుతుందా? ఈ పెట్టుబడుల ప్రవాహం హైదరాబాద్ ఆర్థిక రూపాన్ని ఎలా మార్చబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.